బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగ్ లైన్స్ అయితే నిన్నటికి ఆల్మోస్ట్ 12కి అయితే క్లోజ్ అయిపోయాయి. అండ్ ప్రజెంట్ నామినేషన్లు అయితే 8 మంది ఉన్నారు. దీంట్లో అంటే ఎందుకు మాట్లాడుతున్నామంటే టాప్ 4 నామినేషన్స్ పక్కన పెట్టేస్తే కింది 4 వాళ్ళందరూ కూడా ఒకే పర్సంటేజ్ పైన ఉన్నారు. సో ఎవరు పోతారు ఏంటనేది సస్పెన్స్గా ఉంది. లాస్ట్ అంటే సీత ఉంది 8% ఓట్స్ మాత్రమే, ఆదిత్య ఉన్నాడు 8% ఓట్స్ మాత్రమే, అలాగే శేఖర్ భాష ఉన్నాడు 8% ఓట్స్ మాత్రమే, నెక్స్ట్ నైనిక ఉంది 8% ఓట్స్. నలుగురు కూడా అంటే ఈక్వల్ శాతంతో వెళ్తున్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కొంచెం అంటే చాలామంది క్యూరియస్గా ఉంది. దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే శేఖర్ భాష ఫ్రెండ్ మనతో ఉన్నారు, హేము గారు. నమస్తే అండి. నిన్న రాత్రితో అయితే ఓటింగ్ లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఆల్మోస్ట్. సో శేఖర్ భాష కూడా నామినేషన్లో ఉన్నాడు. సరే, నామినేషన్లో ఉన్నాడు అంటే పక్కన పెట్టేద్దాం. లీస్ట్ 4 మెంబర్స్లో ఉన్నాడు. దాంట్లో ఇప్పుడు ఈ నలుగురి గ్రాఫ్ చూసుకుంటే నా ప్రకారంగా చెప్పుకుంటా ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అవ్వచ్చు ఈ నలుగురు గ్రాఫ్ ఉన్న వాళ్ళలో. నెక్స్ట్ సీత పోయే ఛాన్స్ లేదు, ఆవిడ కొంచెం స్ట్రాంగ్గా ఆడుద్ది. అలాగే పృథ్వీ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాడు, శేఖర్ భాష కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడు. సో ఈ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు నిన్న కూడా చిన్న ఎమోషనల్ టాస్క్ అవన్నీ వచ్చాయి. సో నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? శేఖర్ వరకు శేఖర్ అయితే 100% తన అంటే మనం ప్రతిదీ ఎవరికి ఏం తక్కువ లేదు. బట్ ఓన్లీ మీరు ఓట్స్ తీసుకుంటే ఓట్స్ అయితే డెఫినెట్గా తనకు తక్కువే వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా వేరే యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, తనకి పిఆర్ టీం లేదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఐ నో దట్ పిఆర్ టీం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక ఇది కూడా ఉంది. ఈ మిగతా ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని విష్ణుప్రియకి సరే పిఆర్ టీం ఉందేమో అనుకుందాం. నాగమణికంట ఉన్నాడు, వాడు ఏదో ఎమోషనల్గా ఏదో వెళ్తున్నాడు. నెక్స్ట్ అలాగే నిఖిల్ ఉన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది టాప్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అంత పిఆర్ టీం లేదు. శేఖర్ భాష విషయానికి వస్తే ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఆ 2 నెలలు మొత్తం యూట్యూబ్లో శేఖర్ భాషనే కనిపించాడు. అవునా? ఈచ్ వీడియోకి కనీసం లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. మినిమం 10,000 లేనిది అసలు ఏ వీడియో కూడా లేదు, అంత పాపులారిటీ అయితే వచ్చింది. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ పిఆర్ యాక్చువల్గా. వీళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా శేఖర్ భాష వి సపోర్ట్ అని చాలా మంది అంటే అది బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే వరకు హెల్ప్ అవుతుంది. కానీ వన్స్ హౌస్ లోకి వెళ్ళాక ప్రాపర్ గా అంటే చాలా మందికి తెలీదు. ఒక చిన్న మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మనకేం మనీ పడదు, ఒక కాల్ చేస్తే చాలు. శేఖర్ కి సపోర్ట్ చాలా మంది ఉన్నారు, కానీ ఓట్ చేయడం అనేది చాలా మందికి తెలీదు. ఇప్పుడు పిఆర్ టీం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, తర్వాత ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండి వాళ్ళు ఓట్ ఎలా వేయాలి అనేది చెప్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది. బట్ శేఖర్కి వచ్చేసరికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే 8% అన్నారో తనకి 8% కాదు, ఎక్కువ రావాల్సిన, టాప్ లో ఉండాల్సిన. కాకపోతే చాలా మందికి తెలియదు. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి, కెనడా నుంచి, యూకే నుంచి కాల్స్ వస్తున్నాయి నాకు. ఎలా చేయాలి మేము ఇక్కడ నుంచి ఓట్, కేవలం శేఖర్ కోసమే అడుగుతున్నారు తెలుసా. ఎలా చేయాలి మేము ఇక్కడ నుంచి ఓట్ చేయాలంటే మాకు ఎట్లా అని. సో నేను తెలుసుకొని చెప్తాను అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా ఎట్లా వేయాలి అనేది తెలియదు ఒకటి. అండ్ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా పలానా నెంబర్కి కాల్ చేయాలి అని చాలా మంది కలిసి వీడియోస్ చేయాలి. నేను ఒక్కసారి అందరికీ చెప్తానండి, ఫోన్ నెంబర్ ఒకటి, ఫోన్ నెంబర్కి జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వడమే. మీకు ₹1 కూడా మీ ఫోన్ నుంచి ఏమి కట్ అవ్వదు. రూపాయి పడ్డా కూడా ప్రాబ్లం లేదు, చాలా పర్వాలేదు. చెప్తున్నా అసలు ఒక 10 మిస్డ్ కాల్స్ ఇవ్వండి, ఈచ్ నెంబర్ నుంచి మీరు 10 మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. సో ఎంత మంది ఉంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీరు ఆ మాత్రం చేయలేరా? బయట నుంచి ఎటువంటి పబ్లిసిటీ లేదు శేఖర్కి. ఏదైతే ఉందో ఇప్పుడు 8% కూడా మిగిలిన వాళ్ళకి పిఆర్స్ ఉండి 8% వచ్చింది. వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎటువంటి పిఆర్ లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా, మీరు అన్నట్టు ఎటువంటి ఆ ట్రాజడీ స్టోరీలు చెప్పుకొని, సింపతీలు క్రియేట్ చేసుకొని, డ్రామా చేసి ఏమీ లేకుండా వచ్చిన 8%. సో డిఫరెన్స్ ఉంది కదా. ఉంది ఆఫ్ కోర్స్. సో బట్ నామినేట్ అయ్యారు. బట్ ఇప్పుడైతే మీ సపోర్ట్ కావాలంటే, ఇంకా ముందుకు వెళ్ళి కంటిన్యూ అవ్వాలంటే డెఫినెట్లీ అందరూ ఓట్ వేస్తాను, మీరు నేను వేస్తాము డెఫినెట్గా. బట్ అందరూ వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. అండ్ మనం చేసే వీడియోస్లో కూడా ఓట్స్ గురించి ఇంకొంచెం ఎక్కువ, అంటే ఎవరైతే సపోర్ట్ ఉన్నారో శేఖర్కి, సో ఓట్స్ వేయాలి. అండ్ ఆ నెంబర్ మీరు సేవ్ చేసేసుకోండి ఫోన్లో. మనం శేఖర్ భాష సేవ్ చేసుకుంటే ఇప్పుడైతే నిన్నటికైతే ఓటింగ్ లైన్స్ క్లోజ్డ్. ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే
మండే నామినేషన్స్ తర్వాత నుంచే అర్ధరాత్రి నుంచే మళ్ళీ కంటిన్యూ అవుతాయి. అవును. సో ఇప్పుడు ఈ రోజు ఎలా సపోర్ట్ చేస్తాం శేఖర్ భాషాకర్ చెప్పండి ఒకసారి. ఈ రోజు ఎలా సపోర్ట్ చేస్తాము అంటే నాకు తెలిసి 100% శేఖర్ బయటికి రారు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన్ని బయటికి పంపించేంత వీక్ అయితే ఆయన కాదు డెఫినెట్ గా. అంటే చూస్తేనే మనకు తెలుస్తుంది కదా అక్కడ ఎక్కడ కూడా. ఇంకా తను ఉండడం వల్లే మనం నవ్వుతున్నాం. మన ఫేస్ లో స్మైల్ ఏదైనా వచ్చిందంటే బిగ్ బాస్ చూస్తే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ చూసేటప్పుడు చాలా సీరియస్ గా చూస్తాం. నాగార్జున గారు కనిపిస్తే వస్తుంది స్మైల్. అది తీసేసి మిగిలిన ఎపిసోడ్స్ ఏవి చూసినా కూడా మనం చాలా సీరియస్గా వీడు కొడతాడు, వాడిని ఇంకొకళ్ళు ఎవరో వచ్చి తిడుతుంటారు, ఇది జరుగుతుండే. బట్ శేఖర్ వచ్చాక చాలా ఫన్ ఉంది అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా బిగ్ బాస్ చూసేవాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ. చాలా మంది లేడీస్ కనెక్ట్ అయ్యారు అంటే శేఖర్కి. అంటే అందరితో కలిసి చాలా బాగా కలిసిపోతున్నారు అండ్ ఎక్కడ ఈ పిచ్చి వర్డ్స్ కూడా తను యూజ్ లేడీస్ కనెక్ట్ అయ్యారంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నైనికాకి ఒక టాస్క్ వచ్చింది బాటిల్ దాంట్లో, ఒక అబ్బాయిని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయండి అంటే ఆమె శేఖర్ భాషనే ఎంచుకుంది. శేఖర్ యాక్చువల్గా హీ కెన్ డిఫెండ్ హిమ్సెల్ఫ్, కానీ పాప మా పిల్ల కోసం అని చెప్పి కావాలని లూజ్ గా వచ్చి అందులో పడిపోయాడు ఆమెను గెలిపియడానికి అని చెప్పేసి. సో యూజువల్లీ శేఖర్ అలానే ఉంటారండి విడిగా కూడా. అంటే మీకు తెలిసే ఉంటది కదా, శేఖర్ ఎప్పుడు అలానే ఉంటారు. ఎవరిని ఒక్కళ్ళని ఏదైనా అనడం కానీ నొప్పించడం కానీ, తన రియల్ క్యారెక్టరే చాలా సాఫ్ట్ క్యారెక్టర్. అసలు మనం ఇంత అగ్రెసివ్గా వచ్చి ఇప్పుడు ఈ కేసులో ఏదో మాట్లాడటం చూస్తున్నాం కానీ బట్ తను చాలా సాఫ్ట్ నేచర్. ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టరు ఒక మాటతో కానీ. ఎప్పుడు నేను అసలు వల్గర్గా ఒక వర్డ్ తన నోటి నుంచి వినలేదు అసలు ఎప్పుడు ఏమీ లేదు. తను క్లియర్ అనమాట. ఇంకెట్లున్నారో ట్రాన్స్పరెంట్గా తను ఎక్కడున్నా అదే క్యారెక్టర్ అలానే ఉంటారు. ఈవెన్ బిగ్ బాస్కి వెళ్ళినా కూడా. సో డెఫినెట్లీ తను టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఇంకా ఇప్పటి వరకు అంటే ఏమో ఎందుకో ఇంకొంచెం సపోర్ట్ చేస్తే బాగుండు. చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్ ఫామ్ అయ్యి చేస్తున్నాము. బట్ ఇది సరిపోవట్లేదేమో మేము చేసేది కూడా. ఇంకొంచెం యాక్టివ్గా చేస్తే బాగుంటుంది. అండ్ మేము ఎంత చేసినా అక్కడ నుంచి సపోర్ట్ అయితే కావాలి. ట్రూ. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే తను నిన్న ఒక మెసేజ్ ఇచ్చాడు. దేని గురించి అంటే ఇప్పుడు తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తాడు అనేది మనం తండ్రి మనకి మామూలుగా తెలుసు, కానీ ఇప్పుడు మనం ప్రేమిస్తాం తండ్రిని, బాగానే ఉంది, మన ప్రేమను మనం ఎంతైనా చాటుకుంటాం. ఆ తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలంటే మనం తండ్రి అయితే కానీ మనకు ఆ ఫీలింగ్ తెలియదు. సో ఇది హౌస్ మేట్స్కి చెప్పడం నిజంగా నిన్న ఒక నాట్ ఓన్లీ హౌస్ మేట్స్, చాలా మందికి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ అంటే అది చూసి ఎందుకో ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా అది గుర్తొస్తే నాకు టీయర్స్ వచ్చేస్తున్నాయి. అంటే శేఖర్ని చాలా రేర్గా అట్లా చూస్తాము. ఎప్పుడన్నా ఏదైనా అంటే ఫ్యామిలీ రిలేషన్స్ వీటి గురించి వస్తే తను చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. అంటే ఎవరి గురించి అయినా, నాట్ ఓన్లీ దేర్ పేరెంట్స్ బట్ ఎవరి గురించి అయినా. ఇప్పుడు మనకి ఏదైనా అయినా ఫ్రెండ్స్, తన చుట్టుపక్కల ఏదైనా జరిగింది అంటే చాలా తనని చూస్తేనే తెలిసిపోతుంది. అంటే వెంటనే రియాక్ట్ అయిపోతారు. సో అంత ఇదిగా ఉంటారు. అండ్ అక్కడ అంటే ఎలాంటి నేచర్ అనేది అది అసలు ఆ వీడియో చూస్తేనే అర్థమైపోయింది. నేనైతే అసలు చాలా ఫీల్ అయిపోయాను అది చూసి. బట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మిసెస్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, ఈ రోజా రేపా అన్నట్టుంది. సో ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుంది కదా. అంటే ఒక ఫోన్ లేదు లోపల, ఇక్కడ ఏం జరిగింది, బేబీ బాయా గర్లా ఏది తెలీదు. అంటే అంతా ఓకేనా, వైఫ్ ఓకేనా, బేబీ ఓకేనా, మనం కూడా చెప్పడానికి లేదు. ఏమైనా కుదిరితే బిగ్ బాస్ వాళ్ళు ఇది ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే ఇది కొంచెం చెప్తే కొంచెం తను నార్మల్ అవుతారు. ఎందుకో నాకు ఒక ఫ్యూ డేస్ నుంచి తను అబ్జర్వ్ చేస్తే కొంచెం డల్గా అనిపించారు. అది మేబీ ఇదేమైనా రన్ అవుతుందేమో బ్రెయిన్. ఎంత రన్ అయినా సరే టాస్క్ల విషయంలో హీఈస్ గివింగ్ వెరీ గుడ్. అంటే అది లోపల పెట్టుకుంటాడు. అది స్కూల్ అలాంటిది. ఈవెన్ నాగార్జున గారు కూడా జస్ట్ బిగ్ బాస్కి వచ్చే వారం రోజుల క్రితం 500 కోట్ల ప్రాపర్టీ పోయింది. బట్ స్టిల్ జస్ట్ బిగ్ బాస్కి వచ్చే అంతే. వెంట అయినా ఇప్పుడు చూడు హోస్ట్ ఎలా చేస్తున్నాడు, తన డ్యూటీ తను చేస్తున్నాడు. సేమ్ శేఖర్ భాష కూడా అంతే సేమ్. అంటే వచ్చేటప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉందో. అండ్ నాకు ఇది ఒకటి నచ్చలేదు ఏంటంటే శేఖర్ భాష గురించి కాదు, బిగ్ బాస్ టీం గురించి. ఈ గిఫ్ట్లు పంపారు చూసావా, ఒక్క 1 వీక్ ఆ గిఫ్ట్లు పంపుంటే శేఖర్ భాషకి ఆ బాబు పాప ఫోటో వచ్చేదేమో కదా. అప్పుడు ఆ ఎమోషన్ గా బాగా పండేది నిజంగా సీరియస్లీ. ఒక్క వారం
అంటే ఆల్రెడీ ఈ రోజు ఇచ్చారు, జస్ట్ 1 వీక్ అదే నెక్స్ట్ థర్స్డేనో నెక్స్ట్ ఫ్రైడేనో ఇచ్చుంటే అవును ఆ ఫోటో పంపేవాళ్ళం. హ్యాపీనెస్ చూసేవాళ్ళం. అట్లీస్ట్ అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనము ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామో తన హ్యాపీనెస్ కొంచెం తొందరపడ్డాడు ఈ టాస్క్ లో. అంటే ఇంకొక ఒక చిన్న ఎమోషన్ ని బిగ్ బాస్ కూడా మిస్ అయింది చెప్పాలంటే. మనము శేఖర్ భాషనో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తర్వాత సంగతి, బిగ్ బాస్ టీమ్ కూడా ఒక ఎమోషన్ ని మిస్ అయింది యాక్చువల్లీ. జస్ట్ ఒక 1 వీక్ మీరు అన్నట్టుగా ఇట్లా ముందుకు వెళ్ళుంటే కనుక డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ నన్ను అడిగితే అది పెద్ద విషయం కాదు, గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. నెక్స్ట్ నాగార్జున గారు స్టేజ్ పైన లేదా స్టోర్ రూమ్ లో ఏదో వస్తుంది తీసుకురమ్మనో ఏదో చెప్తాడు, అది పెద్ద విషయం కూడా కాదు. ఖచ్చితంగా చేస్తారు అట్లా, అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి కూడా అవసరమే ఆ ఎమోషన్స్ ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇకపోతే నాకు నచ్చింది అయితే ఆరెంజ్ టాస్క్. మీకు ఎలా అనిపించింది? ఆ ఆరెంజ్ టాస్క్ ఏంటంటే యాక్చువల్గా ఆ పిల్లతో గొడవ పడ్డాడు మన సోనియాతో. ఆరెంజెస్ తో ఆడకు అని ఆ పిల్ల చెప్పింది. నేను ఆడుతాను ఇలాగే, నేను పశువునా నేను తింటున్నా చూడు అన్నట్టు చూసావా. అంటే నచ్చలేదా అంటే అది చెప్పే వే కూడా కొంచెం డిఫరెంట్ గా చెప్పుండొచ్చండి. అంటే అదే నిజమే. మీరు అంటే ఇప్పుడు ప్రతిసారి నేను శేఖర్ సపోర్ట్ చేయాలని లేదు, మీరు కూడా శేఖర్ ని సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళే. ఇప్పుడు మీకు ఇది నచ్చలేదని పాయింట్ రైస్ చేశారు. బట్ అక్కడ ఏమైపోయిందంటే తను అలా కాకుండా ఇంకొక విధంగా చెప్పుంటే మంచిగా, డెఫినెట్ గా శేఖర్ ఆ టైప్ కాదని అందరికీ తెలుసు కదా. సో ఇంకొక విధంగా చెప్పుంటే బాగుండేది. అయ్యో అందరం తింటాం కదా, కొంచెం చెప్పేది వే ఒకటి ఉంటుందండి. ఇప్పుడు సారీ మీ నాన్నగారు అనేదానికి ఇంకొక నీ బాబు అనేదానికి డిఫరెన్స్ ఉంటది కదా. రెండు మీనింగ్ ఒకటే, కానీ మీరు అది మాట్లాడినప్పుడు మన క్యారెక్టర్ జడ్జ్ చేసేస్తారు ఎదుటి వాళ్ళు. అండ్ తను చెప్పేది కూడా అంత ఇదిగా ఇంకొక మాట అంది, అది మీకు ఎందుకు వినిపించలేదు, నువ్వు డ్రైనేజ్ లో వేసుకొని తిను అని. అక్కడ నేను చాలా హర్ట్ అయ్యా. అంటే అసలు ఇప్పుడు ఫుడ్ ఆవిడ రెస్పెక్ట్ ఇస్తున్నారా మరి? ఇతను జస్ట్ ఆట మాత్రమే ఆడారు, ఫుడ్ డ్రైనేజ్ లో వేసుకొని తినమంటే అసలు రెస్పెక్ట్ కోల్పోవడం కాదు. ఎదుటి వాళ్ళని ఎలా అంటారు, కావాలంటే నువ్వు తిను. ఇప్పుడు అతనే తిన్నాడు, అతను ఆడిన ఆరెంజ్ అతనే తిన్నాడు. డ్రైనేజ్ లో వేసుకొని నీకు తినాలనిపిస్తే నీకు ఇష్టమైతే నువ్వు తిను. నేను ఇది పర్సనల్ గా సోనియా అన్నట్ల, ఎవరైతే ఒక క్యారెక్టర్ ఆ అమ్మాయి అలా అందో ఆ అమ్మాయిని అంటున్నాను. ఫుడ్ కి రెస్పెక్ట్ ఇస్తా ఒక మనిషిని అన్నప్పుడు అదే ఫుడ్ కి రెస్పెక్ట్ చాలా తప్పు కదా. అసలు డ్రైనేజ్ లో వేసుకొని తినమనటం అనేది అసలు ఎంత తప్పు అది అసలు. అండ్ మహా పాపం కూడా అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం. నాకైతే మొత్తం కాన్వర్సేషన్ తీసి పక్కన పెడితే ఆ డ్రైనేజ్ అన్న వర్డ్ మాత్రం, నేను ఆ ప్లేస్ లో ఉంటే శేఖర్ కామ్గున్నాడేమో, మళ్ళీ సెట్ అయిపోయాడు. నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎవరేమన్నా అనుకొని వెళ్ళి ఏం చేస్తానో కూడా తెలియదు అనిపించింది. తప్పు కదా అసలు. అండికపోతే ఈ వీకెండ్ డ్రెస్ ఏం పంపిస్తున్నారు, ఏం వేసుకుంటాడు? వీకెండ్ డ్రెస్ ఎప్పుడు నార్మల్ గానే ఉంటారు తను. అసలు ఆ వీకెండ్ అంటే వీకెండ్ కొంచెం స్పెషల్గా ఉన్నా, బట్ అందరితో కంపేర్ చేస్తే శేఖర్ ఆల్వేస్ కూల్ అండ్ చాలా నార్మల్గా ఉంటాను. అంటే స్పెషల్గా నేను కనిపించాలి అనే టైప్ అయితే ఎప్పుడు ఉండరు. ఎక్కడ కాస్ట్యూమ్స్ ఎవరు పంపిస్తున్నారు? కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళ ఉన్నారు, కాస్ట్యూమ్ డిజైనర్ వాళ్ళే పంపిస్తున్నారు. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు ప్రతి సీజన్ లో కాస్ట్యూమ్ డిజైనర్స్. అట్లా శేఖర్కి ఏంటా ఎవరు ఉన్నారా అని చెప్పి? అంటే వాళ్ళ వైఫే చూసుకుంటున్నారు, వేరే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, సో వాళ్ళే పంపిస్తున్నారు. ఓకే. సో ఆయనకి ఏంటంటే ముందు హడావిడిగా పంపించడానికి ఉండదు, అందరిలాగా కాస్త హడావిడిగా వేసుకోరు. ఆయన చాలా ముందే సింపుల్ గా ఉంటారు కదా. అండ్ ఇంకొకటి చాలా మంది అంటున్నారు కదా, ఈమె ఈ లావణ్య వల్లే శేఖర్ భాష లోపలికి వెళ్ళాడు, లావణ్య వల్లే శేఖర్ భాష లోపలికి వెళ్ళాడు, ఆమెకే ఇవ్వాలి క్రెడిట్ అని చెప్పేసి ఆ లావణ్యకి సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇచ్చేద్దామండి, క్రెడిట్ పోయేదేముంది. అసలు ఎన్నిసార్లు ఇది నేను ఇవ్వను, మీరు ఇవ్వాలని చెప్పేది వినండి. క్రెడిట్ కావాలంటే తీసుకోవాలండి. ఇప్పుడు నేను మొత్తం చూడండి కాన్వర్సేషన్ నా గురించి మీకు కావాలా క్రెడిట్? క్రెడిట్ ఏముందండి, తీసుకోనివ్వండి. శేఖర్ ఏంటనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకంటే అందరికి నాకు మీతో కూడా క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నా చాలా మందికి. ఎందుకంటే ఆయనకి లాస్ట్ ఇయరే వచ్చింది బిగ్ బాస్ 7 లోనే. లాస్ట్ ఇయర్ అని కాదు మా, బిగ్ బాస్ లోనే ఆర్జేలకి విజేలకి కోటా ఉంది. ఎప్పటి నుంచో ఉంది. అండ్ లాస్ట్ టైమే తను బిగ్ బాస్ కి రమ్మని కాల్ వచ్చింది, బట్ ఆ ఇయర్ తను వెళ్ళలేను అని ఆగిపోవడం జరిగింది. సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు తను, ఇప్పుడు ఒకసారి వచ్చింది పోగొట్టుకున్నాం, రెండోసారి కూడా పోగొడితే ఇప్పుడు డెఫినెట్లీ థర్డ్ టైం వచ్చిద్దా రాదా అనేది తెలియదు. అండ్ ఇప్పుడున్న టైంలో తనకి వెళ్ళాలని ఈసారి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు వైఫ్ ఇట్లా ఉన్నారు, అమ్మో ఇప్పుడు తనతో సోషల్ కాజ్ లో ఉన్నాను వెళ్ళకూడదని అనుకున్నారు. ఈ శేఖర్ భాష లోపలికి వెళ్ళటానికి రీజన్ వాళ్ళ వైఫ్.
లేదు లేదు ఇవన్నీ వస్తూనే ఉంటది, చాలా ధైర్యం లేదు చెప్పి ధైర్యం చెప్పి అసలు ఎవరైనా ఉంటారండి. Nobody నేను ఆ will. ప్లేస్ లో ఈ ఉంటే టైంలో నువ్వు నాతోనే ఉండు, నువ్వు అసలు వెళ్ళొద్దు. ఎవరో గురించి ఎందుకు, నేనుంటే నేను పంపించను. అమ్మో ఎట్లా వదిలేదు అసలు, ఎట్లా వెళ్ళిపోతావు అసలు, అదేంటి ఇదేంటి అని అనుకుంటాము. కానీ ఎంత సపోర్టివ్ అంటే మీరు ఇక్కడే ఆలోచించండి, ఎంత కాన్ఫిడెంట్గా తను, ఎంత డేరింగ్గా ఉంది. పర్వాలేదు, చూసుకోవడానికి చాలా మంది మనుషులు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది మనుషులు ఉన్నా హస్బెండ్ ఈజ్ హస్బెండ్, తను డిఫరెంట్ కదా. బట్ అయినా తను లోపలికి పంపించింది ఎందుకు అంటే, తను శేఖర్ ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. చాలామంది ఈ పాయింట్ రైజ్ చేస్తున్నారు, ఏంటి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం అవసరమా అంటే, తను ఉన్నది ఏ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ Of ఫీల్డ్. course. బిగ్ బాస్కి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తారండి ఆయన, ఆర్మీకి వెళ్ళి వస్తారా? లేదు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అంతే బిగ్ కదా. బాస్ నుంచి కాల్ వస్తే బిగ్ బాస్ కి వెళ్ళక వెళ్ళి ఆర్మీకో ఇంకొకటికి ఎందుకు వెళ్తారు? ఆయన పని అది కాదండి, ఇదే మన పని. ఏదో మనం 100% చేయడమే మన పని. అవును. ఇప్పుడు నేను ఎక్స్క్యూజెస్ చెప్పుకొని ఇవి పెట్టుకొని తప్పించుకోం, ఎవరి పనైనా. మీరు ఇప్పుడు మీ పనే మీరు చేస్తున్నారు, ఇది నేను వచ్చినా నేను కాకుండా ఇంకొకళ్ళు వచ్చినా మీ పనే మీరు చేస్తారు. కాదని మనం వెళ్ళి బండి మీద జాంకాయలు అమ్ముకోలేం కదండి, మనకు ఒక పని ఉంది, మనకు తెలిసిన పనే మనం చేసుకుంటాం. అంతే, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళారు. అండ్ తనకు కూడా అది అవసరం కదా, తన కెరియర్ నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ మీద, అవసరం వెళ్ళారు. బట్ తనకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా తన వైఫ్ నువ్వేం పర్వాలేదు వెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేసి పంపించారు. తనంత ఇదిగా పంపించినప్పుడు మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే తను అక్కడ టాప్ 5 వరకు మనం తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ తన వరకు తను 100% ఇస్తున్నారు జెన్యున్గా. పార్ట్ ఆఫ్ శేఖర్ భాష, నెక్స్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ చూస్తారు కదా, చూస్తాను. ఎంతగానో శేఖర్ భాషనే చూడం కదా. లేదు మామూలుగా మనమైనా నేను కూడా. నిన్న ఎపిసోడ్ లో కూడా వేరే ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పా, శేఖర్ భాష నా ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను అండ్ హీస్ జెన్యున్. అలా కాదు, నాకు చాలా మంది నచ్చారు, అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నాకు అభయ్ నవీన్ గారు అంటే అంటే మంచిగా అనిపిస్తారు, అభయ్ నవీన్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా చాలా మంది ఆయన మీద ఉన్నారు. ఒక ట్యాగ్ ఉంది, ఈయన అన్నపూర్ణ ట్యాగ్ పెట్టుకొని వచ్చాడు, ఖచ్చితంగా ఉంటాడులే బ్లైండ్ గా 10 వారాలు అన్నట్టుంది, ఆడినా ఆడకపోయినా అని. అంటే రావడమే అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చెప్పాడు, తర్వాత నేను అన్నపూర్ణ స్కూల్ అన్నాడు, ఇంకేముంది ఇంకక్కడ మాట్లాడేది. ఆ టైప్ ఏమైనా పార్షాలిటీ చూపిస్తారనుకుంటారా? అంటే అది ఉండదేమో అనుకుంటున్నాను. బిగ్ బాస్ వరకు అది ఉండదు అననే అనుకుంటున్నాను, ఎందుకంటే జెన్యున్ గానే వెళ్తారు అననే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇంకా? స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే చాలా మంది ఉన్నారండి. నాకు తిను నిఖిల్ బాగానే ఆడుతున్నారు. పృథ్వీ? నిఖిల్, ఒక లేడీ ఎవరు, ప్రేరణ కూడా నచ్చారు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం బెటర్గా కూడా వాళ్ళు పెర్ఫామ్ చేయొచ్చు. బట్ నేనేంటంటే వాళ్ళు పర్సనల్గా అంటే వాళ్ళు బాగా అనిపించారు అక్కడ. నైనిక ఒక్కటి స్ట్రాంగ్గానే అనిపించింది, నైనిక ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఈవెన్ విష్ణుప్రియ కూడా ఈ సోనియాకి విష్ణుప్రియకి ఇదయ్యాక కొంచెం విష్ణుప్రియకి కొంచెం బయట బాగానే టాక్ ఉంది అనిపిస్తుంది. సోనియా ఏంటంటే కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందేమో, అంటే తొందరపడి మన మాట అంటే అక్కడ అంతమంది చూస్తుంటారు. బేసిక్గా అడ్వకేట్ తన మీద ఏం పడినివ్వదు, లా చదివింది. లా చదివిన వాళ్ళతో మనం హ్యాండిల్ చేయడానికి కష్టం, అందుకే పిన్ పాయింట్ మాట్లాడుతుంది అనమాట. ఇంకా నేను నచ్చని వాళ్ళని గురించి కూడా నాకు చెప్పే ఒపీనియన్ ఉంది కాబట్టి మణికంఠ గారు అయితే నాకు అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారో బిగ్ బాస్కి నాకు అర్థం కావట్లేదు. అది పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ గురించే మాట్లాడుకుంటే, నిన్న లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా మణికంటే ఎక్కువ ఫుటేజ్ ఉంది. అదేంటో అర్థం కాల. రాత్రిపూట వాడు వెళ్ళి వీళ్ళ దాంట్లో లేస్ ప్యాకెట్ ఏదో దొంగతనం చేసి కిచెన్లో పైన దాచుకున్నాడు, మొత్తం ఆయన్నే చూపించారు నిన్నంతా. అంటే ఆయన చూస్తే బాగా ఇదైపోతున్నారేమో. నాకు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఎవరు గొర్రెలు లేరు బయట. అవును, అందరికి మనకి ఎంతో కొంత అక్కడ ఏం జరుగుతుంది అనేది మరి వచ్చి ఏడవగానే నా స్టోరీ చెప్పగానే కాదు, ఉన్నారు. కాకపోతే ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, ఆ గొర్రెల శాతం కూడా ఉండటం వల్ల ఎక్కడో నన్ను ఇప్పుడు తిడతారేమో నాకు భయం. కరెక్ట్ గానే నేనే అంటాను మాట కావాలంటే. ఎందుకంటే ఇంకా అలాంటివి తీసేసేయండి. మీరు ఎక్కడ వచ్చారు, శేఖర్ చెప్పుకోలేడా మా ఆవిడ ఇప్పుడు ఏడవచ్చు కదా, మా ఆవిడ ప్రెగ్నెంట్ బిడ్డ ఎట్లుంది ఏమనని ఎంత స్టోరీలు చెప్పచ్చు. నేను ఇలాంటి సిచ్యువేషన్ లో మా వాళ్ళని వదిలేసి వచ్చాను ఎలా ఉన్నారు అని, ఇవన్నిటి మీద ఆయన ఏడవచ్చు. ఆయన నేర్చుకుంటానే కూర్చోవచ్చు వచ్చిన దగ్గర నుంచి. ఎక్కడన్నా మనం అది చూసాము అసలు. సో మీకు తెలియని విషయం ఒకటి ఉంది. యాక్చువల్ గా మేము ఒక సర్వే చేసాం, ఎందుకురా బాబు మణికంఠకి మీరు అందరూ ఓట్లు వేస్తున్నారు అని అడిగాం అనమాట.
అడిగితే వీడేదో స్టోరీ చెప్పాడు, నరాలు కొట్టుకొని చెప్పాడు, మొత్తం ఒళ్ళంతా రెడ్ అయ్యేలాగా. అంటే నిజంగా జరిగిందేమో అన్నట్టు ఉంది. మాకు ఏడుపు వచ్చింది. కట్ చేస్తే బయట వాళ్ళ చెల్లి వీళ్ళందరూ వచ్చేసి అది అబద్ధం అని చెప్తున్నారు. నేను కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళ సిస్టర్ది చూసాను. అందరేమో అబద్ధం అంటున్నారు, వీడేమో చూసి అంత ఎమోషనల్గా చెప్పాడు. కరెక్టా కాదా మరి ఎలా తెలియాలి? 4 వారాలు ఉంచితే ఇంటి నుంచి గిఫ్ట్లు వస్తాయి, లేకపోతే ఎవరో ఉత్తరాలు వస్తాయి. వీడికి ఎవడు ఉత్తరం రాస్తాడో చూద్దాం. ముందే ప్లాన్కి వెళ్ళిన వాళ్ళకి అదే చెప్తారు వీళ్ళు పాపం. నెక్స్ట్ 6 వారాలు అయితే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, వీడికి ఎవడు ఫోన్ చేస్తాడో చూద్దాం. అదే 10 వారాలు ఉంటే ఎవరో ఒకరు వస్తారు కొంప నుంచి, ఈయన చూడ్డానికి ఎవరు వస్తారో చూద్దామని మేము ఆయన ఉంచుతున్నాం అన్నారు. అయ్యి బాబాయ్ అదేదో ఎలిమినేట్ వచ్చి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలలో తెలుస్తుంది కదా అంటే, వాడు ఎలిమినేట్ అయ్యాక నేను చచ్చిపోతా అంటున్నాడంట. నాకు ఇది రీబర్త్ బిగ్ బాస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు చావు తప్ప ఇంకేం లేదు అని అది అంటున్నాడు. మాకెందుకు వచ్చిన బాధ? నాకు కూడా వెళ్ళాలని ఉందండి. నాకు చిన్నప్పటి నా పుట్టి దగ్గర నుంచి ప్రాబ్లమ్స్, ఆయనకి 2 years నుంచో ఎప్పుడు వచ్చిందంట, 7th class నుంచో. నాకు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ప్లీజ్ నన్ను కూడా పంపిస్తారు. మీరు బయటికి పంపిస్తే నేను ఊరుకొని ధర్నా చేస్తాను అంటే అప్పుడు నన్ను కూడా ఉంచేస్తారేమో. అలా ఉంది మా పరిస్థితి. అంటే వాళ్ళ మేము చేసిన సర్వేలో బిగ్ బాస్ గ్రూప్స్ అన్నిట్లోనూ ఎందుకు వీడికి ఓట్లు వేస్తున్నారు, వీడు ఫేక్ కదా అంటే అది ఫేకా కదా తెలుసుకోవడానికి ఉంచుతున్నాం మేము. ఎక్కడ ఏమైపోతుందంటే ఆ జెన్యూనిటీ అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారే అట్లాంటి వాళ్ళే ఓట్స్ ఎక్కువ వేసేది. ఇలాంటి ఫీల్ అయిపోయి అయ్యో నాకు కూడా ఇలానే అని అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఓట్స్ ఎక్కువ పడతాయి అనమాట. ఇప్పుడు జెన్యున్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు కామ్గా ఉంటారు. వాళ్ళు ఒక కామెంట్ పెట్టారు ఒక వీడియో కింద, ఇప్పుడు మన వీడియో కింద ఒక కామెంట్ రాదు వాళ్ళ సైడ్ నుంచి, ఏంటంటే ఇబ్బంది పడతారు. అమ్మో మన కామెంట్ ఎవరు చూస్తారు అనేది కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వరు. నేను అందుకే చెప్తున్నా, మీరు అభిమానం ఒక్కటి ఉంటే కాదు, బయటకు వచ్చి మిస్డ్ కాల్స్ ఇచ్చి ఓట్స్ వేస్తేనే అవుతుంది అని. అండ్ ఈ మణికంఠను చూసి నేర్చుకున్నారేమో హౌస్ మేట్స్ అందరూ, నాకు తెలియదు. నిన్నైతే యాక్చువల్గా శేఖర్ భాషది పర్ఫెక్ట్ ఎమోషన్. ఎందుకంటే తెల్లారితే ఇప్పుడు తండ్రి గురించి అక్కడ ఏదో నడిచింది కాసేపు టాపిక్, అతనికి గుర్తొచ్చింది అయ్యో నాకు మావిడ ప్రెగ్నెంట్ రేపో మాపో డెలివరీ అన్నట్టు ఉంది. ఈ ఎమోషన్ని పక్కన పెడదాం. మీతో వాళ్ళందరూ కూడా విత్ ఇంక్లూడింగ్ శేఖర్ భాష వచ్చి 2 వారాలే అయింది. లబోదిబో అని గుండెలు బాదుకొని ఏడ్చేస్తున్నారు. అది ఏంటది నాకు అర్థం కావాలి. అంటే వీడికంటే ఎక్కువ నేను ఎమోషన్ అవ్వాలి, వీడికంటే ఎక్కువ నేను ఎమోషన్ అవ్వాలని పోటీపడి ఎమోషనల్ అయ్యి అందరు స్టోరీలు చెప్పేస్తున్నారు. కాంపిటీషన్ అండి ఇక్కడ. మళ్ళీ అమ్మో ఇతను ఎక్కువ ఏడుస్తున్నాడు, ఇప్పటి వరకు లేనిది అది జెన్యున్ గా వచ్చింది అనేది పక్కన పెట్టేసి, అమ్మో ఇప్పుడు వరకు లేనిది ఇప్పుడు ఇతను ఏడుస్తున్నాడు అంటే ఇప్పుడు ఇతనికి ఎక్కువ మార్కులు పడిపోతే మేము ఇంతకంటే ఎక్కువ ఏడవాలి అంటే ఎవరైతే తప్పేం అనట్లేదు. ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు రావడం ఏమి లేదు. ఇప్పుడు నాకు కూడా ఇట్లా మదర్ అని ఏదైనా ఒక పాట పెట్టారంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్లే చేశారంటే బడబడ ఎయిట్ చేస్తారు ఫర్ నో రీజన్. అంటే ఏమన్నా తలుచుకు, బట్ అలా ఉండుండొచ్చు, మనం ఇంకొకరిని కామెంట్ చేయడానికి లేదు కానీ బట్ ఎక్కడ ఆ సిచ్యువేషన్ కూడా శేఖర్ బయట పెట్టుకోకుండా లోపల ఉన్నదంతా జస్ట్ ఆ కళ్ళలు అంటే బయటకు వచ్చేసి ఇంకా తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు అని అనిపించింది. దాంట్లో నేను మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే ఎప్పుడు ఎన్ని ఎమోషనల్ స్టోరీస్ వచ్చినా నిజంగా తన ఫ్లాష్ బ్యాక్లో ఎమోషన్స్ ఉన్నా కూడా విష్ణుప్రియ బయటపడట్లా, అంటే కింద పడి మీద పడి ఏడవట్లా. ఇప్పుడు మొన్న మదర్ సెంటిమెంట్ వచ్చినప్పుడు కూడా ఆ పిల్లకి కూడా రీసెంట్లీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, తను తీసుకోవట్లా. అంటే నేనేంటి ఎందుకు వచ్చానంటే స్ట్రాంగ్గా ఉంది. మీతో ఎమోషనల్ విషయంలో అయితే వీర లెవెల్లో రెచ్చిపోతున్నారు. ఇక్కడ పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఉన్నాయి ఇద్దరికి, విష్ణుకి శేఖర్ పాషాకి చెప్పాలి అంటే. మీతోళ్ళకి ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ ఉన్నవి లేనట్టు ఉన్నట్టు ప్రదర్శించేస్తున్నారు. అంటే మరి మణికంఠ గారిది ఓట్స్ ఎక్కువ వస్తూ చూస్తున్నారు కదండి, అది వర్కౌట్ అవుతుంది కదా. ఇక్కడ వాళ్ళకి 1 వీకే కదా తెలిసింది. అంటే 1 వీక్ లో అది వాడు వెళ్ళిపోతాడు అనుకుంటే వెళ్ళిపోలే. మరి 1 వీక్ లో వెళ్ళిపోతారని చాలా మంది. మణికంఠ అసలు ఫస్ట్ ఎలా వచ్చిందంటే పంపించేయండి మణికంఠను పంపించేయండి అని వీళ్ళు ఎక్కువ కామెంట్స్ చూసా నేను. అలాంటిది అన్ని ఓట్స్ పడి అతను సర్వైవ్ అయిపోతున్నాడు. ఇప్పుడు కూడా మరి అతను కింద 4లో బాటమ్ 4లో అతను లేరు, శేఖర్ ఉన్నారు, మణికంఠ లేరంటే మీకు అక్కడే వీళ్ళకి అర్థమవుతుంది కదా ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుంది అని చెప్పి. జనరల్ గా ఇప్పుడు వాళ్ళకి తెలియదులే లోపల వాళ్ళకి ఎలా ఉంది శాతం అనేది. సో అంటే అతను ఉంటున్నారు అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు అతను ఉన్నారు అనంటే రీజన్ అదే కదా, ఎక్కడో వర్కౌట్ అవుతుంది. అండ్ బయట ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ చూసాం కాబట్టి మనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఓహో వీటి కనెక్ట్. ఇప్పుడు 8 చూసానండి, రేపు 9కి నేను వెళ్తాను,
ఓకే ఎక్కడ ఏది జరిగిందని నాకు తెలుసు. వెళ్ళిన డే 1 నుంచి నేను ఇంక ఏడిపోయి నా లక్ష్యంగా నేను పెట్టుకుంటా. నాకు ఇదే నేర్చుకుంటూ ఉంటాను. అయితే వర్కౌట్ అవుద్ది లేదా ఎలిమినేట్ అవుద్ది, ఏదో అయితే ఒకటైతే అయింది. నా ఏడుపు వెళ్ళాక సోదిలాగా పక్కన పడేస్తారు. లేదా పోయినసారి కప్పు గెలుచుకున్నారు కదా అతనిలా నేను కూడా కప్పు పట్టుకొని వస్తాను. ఓకే. ఏది వర్కౌట్ అయితే అది అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఈ అవుతుంది. నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీ అనుకుంటారు? మీరు జస్ట్ అనుకున్నట్టే నాకు కూడా ఆదిత్య ఓం కొంచెం ఆయన అంత నాకు స్ట్రాంగ్ అని అనిపించట్లేదు. మేబీ ఉన్న వాళ్ళల్లో అయితే టాస్క్ ఇచ్చి చూశారు, స్ట్రాంగ్ లేడు. సంచాలకుగా లైట్గా ఒక టైప్ ఆఫ్ బాధ్యత ఇచ్చినా అంతగా ఏమనిపించలే. అనిపించలేదు. నెక్స్ట్ పోనీ ఎమోషనల్గా వర్కౌట్ అవ్వాల, నామినేషన్స్లోనూ వర్కౌట్ అవ్వాల. ఆయన్ని నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకోవడంలో లేదు, అతని నామినేషన్లో కూడా పాయింట్ లేదు. పోనీ గేమ్స్ ఏమైనా ఎలాగ పెడతారంటే అది లేదు. అండ్ ఆ పర్సన్ కూడా అంటే మనము ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇదర్ కలర్ఫుల్ గా ఆర్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి ఉండాలి. బిగ్ బాస్ మనం చూసేది అందరు చూస్తుంది ఎందుకు, ఆ టైంకి అంటే ఏం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని కొంచెం యాక్టివ్గా ఉంటే చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు శేఖర్ సైడ్ చూస్తే ఆ ఫన్నీ జోక్స్ అవి ఇప్పుడు ఎలా తన గురించి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. ఇవాళే మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు కప్పులు ఇద్దరు కలిసి తనలాగానే జోక్స్ వేయడం, అట్లా చికెన్ వాళ్ళ అమ్మ ఎవరు, చికెన్ వాళ్ళ డాడ్ ఎవరు, చికెన్ కబాబ్ అని అట్లా స్టార్ట్ చేశారు. అంటే తను ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాంట్లో. అంటే శేఖర్ది నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నారు. సో అలానే ఇంకా వేరే వాళ్ళని తీసుకున్నా కూడా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. సో అలా ఉంటే బాగుంటుంది. కానీ ఈయనంత యాక్టివ్గా నాకు అనిపించలే, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆ ఫీల్ రాలేదు. అండ్ నెక్స్ట్ ఇందాక మీరు అన్నారు నైనిక కూడా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి, నాకెందుకో అంత అనిపించలా. అంటే ఫస్ట్ 1 వీక్ కొంచెం స్ట్రాంగ్ అనిపించింది, కొంచెం ఈ వీక్ కొంచెం డల్ అయ్యింది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న నలుగురిలో తనైతే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ లేవు. తను అంటే డెఫినెట్ మేబీ ఈ వీక్ కొంచెం స్లో అయిందేమో, మళ్ళీ నెక్స్ట్ వీక్ తనకి అమ్మో నేను నామినేట్ అయ్యాను నెక్స్ట్ బెటర్గా ఆడాలి అని తను ఉంటారేమో. బట్ తను ఓకే. అండ్ నా ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి, వాట్ అబౌట్ దిస్ కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు? అంటే వాళ్ళకి కూడా అక్కడ ఉంది బిగ్ బాస్, లేదు అంటే అయ్యో పాపం వాళ్ళకి లేదంటే ఇక్కడికి వచ్చారని జాలి పడవచ్చు. మనకి 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ సగం అక్కడ సగం ఎలగబెట్టినా సరే పర్లా, వీళ్ళెందుకు నలుగురు ఎందుకు అదొక్కటి నేను ఫస్ట్ లో అనుకున్నా. అంటే మన తెలుగు వాళ్ళని ఇంకొంతమందిని ఎంకరేజ్ చేసి ఉంటే బాగుంటది కదా. అంటే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులని మీరు అక్కడి నుంచే తీసుకొస్తున్నారు, సినిమా ఆర్టిస్టులని ఆల్రెడీ హీరోయిన్స్ అక్కడి నుంచే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు విలన్స్ ప్రతి ఒక్కళ్ళు, ఒక కమిడియన్స్ ఒక్కళ్ళు మన వాళ్ళు ఉంటున్నారేమో, మిగిలిన అన్ని క్యారెక్టర్స్ అక్కడి నుంచే తీసుకొస్తున్నారు. తల్లిదండ్రి కూడా అక్కడి నుంచే వస్తున్నారు. అంటే మన వాళ్ళు ఎవరు పనికి రావట్లేదా, లేకపోతే ఏంటి ఇన్ని కోట్ల మంది ఉన్నారు, మా కార్డులు తీసుకునేది ఎందుకు, మాకు ఇక్కడ అవకాశాలు రావాలని. పాపం వాళ్ళు ఏమో పిచ్చోళ్ళకి మళ్ళీ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఎంతో కొంత ఇప్పుడు ఇట్లాంటి బిగ్ బాస్ షోతో చాలా మందికి లైఫ్ వస్తుంది. ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయినాయి, 7 సీజన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికి కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయారు. సో అదేదో మన వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి చెయ్యొద్దు అని కాదు, ఇండియా అంతా ఒకటే. కాకపోతే మన స్టేట్కి ఉన్నట్టే వాళ్ళ స్టేట్కి కూడా వాళ్ళకు ఉంది కదా, వాళ్ళ లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంది. అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు, మన వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. నాకు అదే అనిపించింది బేసికల్లీ. మరి నేను ఒక తెలుగు గర్ల్, నేను ఎలా సపోర్ట్ చేస్తానండి. నేను ఫస్ట్ తెలుగు, నా ఫ్యామిలీ తర్వాత నా ఫ్రెండ్స్, ఇంకొకళ్ళు, దాని తర్వాత ఇంకొక బయట వాళ్ళు ఇస్తాను. వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఎప్పుడు నా తల్లిదండ్రులు నా పిల్లలు తర్వాతే కదా ఇస్తాం. అట్లానే కన్నడ వాళ్ళు అనే డిఫరెన్స్ ఏం లేదు. బట్ మనది తెలుగు, బిగ్ బాస్ తెలుగు అన్న దాంట్లో కూడా ఉంది కదా, కన్నడలో ఉంది. అక్కడ వాళ్ళే ఛాన్సెస్ ఇచ్చి మన వాళ్ళు ఎవరు కన్నడకి వెళ్ళింది మరి నాకు తెలియదు. వెళ్ళారా మీకే తెలియాలి. వాళ్ళనే తీసుకుంటారు, మన వాళ్ళే అందరినీ తీసుకుంటారు. మన వాళ్ళు విశాల హృదయం. అట్లీస్ట్ చూసి ఓట్స్ చేసేటప్పుడు అయినా జెన్యూన్ గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KGF లో, కాంతార లాంటి సినిమాలలో వాళ్ళు అక్కడ హీరోయిన్లనే తీసుకుంటారు, ఎక్కడి నుంచో తెచ్చుకోరు. మనలో వెతుక్కుంటాం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారా అని. ఎందుకంటే మన దగ్గర దొరికేది ఏది, మనకి ఇంట్లో చేసుకున్న కూర కంటే పక్కింటి పొల కూర అంటే మనకి ఎప్పుడు మన తెలుగు వాళ్ళకే ఇది ఎందుకు ఉందో నాకు ఇప్పటికీ తెలీదు. ఈవెన్ మీరు తమిళ్లో కూడా వాళ్ళు ఎంత తమిళ్ లాంగ్వేజ్ నడిగర్ సంఘం వాళ్ళు ఏంటంటే చెప్పారంటే తమిళ పనులు తమిళకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదని రూల్ కూడా పెట్టుకున్నారు. అవునా, ఇది నాకు తెలీదు. రోజా వాళ్ళ హస్బెండ్ సెల్వమని ఒకసారి ఏం చెప్పాడంటే, ఫస్ట్ మన వాళ్ళందరికీ పని దొరికిన తర్వాత
ఇంకా ఎవరైనా నీకు ఎక్స్ట్రా కావాలంటే వేరే దగ్గర తెచ్చుకోండి, మిగతా వాళ్ళు ఎవరికి ఇక్కడ పని ఇవ్వడానికి వీలు లేదని కరాఖండి చెప్పారు. ఎందుకు అని రీజన్ అడిగితే అట్లా ఏం లేదండి, మా వాళ్ళందరూ అన్ని యూనియన్లు పెట్టుకున్నాం, మేము అందరూ కార్డులు తీసుకొని రెడీగా ఉన్నారు, వాళ్ళకి పని ఇవ్వకుండా మేము ఎక్కడెక్కడెక్కడో చేసుకుంటాం, వాళ్ళకి అది ఏముంటుంది? కరెక్టేనండి, తప్పు లేదు, అలానే ఉండాలి స్ట్రాంగ్ గా. మనకు కూడా చాలా మందికి ఇప్పుడు ఆర్టిస్టులు కానీ వెనక చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళని ఇంపోర్ట్ చేయడానికి మన వాళ్ళు ఏమైపోయారు. మనమేమో కోట్లు ఉన్నాము, తక్కువ కూడా లేదు, 2 రాష్ట్రాలు ఇన్ని కోట్ల మంది ఉన్నాము, పిలవండి అందరూ ఎంతమంది లేరు. కానీ ఎక్కడ ఎందుకో మరి తెలుగు వాళ్ళు అంటే ఒక ఇది ఇంకేంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వేరే స్టేట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి కొంచెం ఈ భాష వచ్చి రానట్టుగా మాట్లాడి ఇప్పుడు ఇంత తెలుగు ఇలా ఏం చెప్పారు అనుకుంటే అట్లా మాట్లాడితే వచ్చేస్తారు, వెంటనే వచ్చేస్తారు. అలా ఉండాలి. అదేమో యాక్టింగ్ రాదు మన వాళ్ళకి, సో అక్కడ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ నుంచి జ్యోతిరాయ్ అని పేరు చెప్పి చాలా మంది ఆన్లైన్ లో అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు పంపిస్తారో లేదో తెలియదు కానీ ఆమె కూడా మళ్ళీ కన్నడే, గుప్పెడు మనసులో జగతి క్యారెక్టర్ ఆవిడ పంపిస్తున్నారు న్యూస్. ఇదేంటి నాకు అంటే నాకు తెలీదు, మిమ్మల్ని అడుగుతున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లావణ్య లోపలికి వెళ్తారు అని చీచి దగ్గర కూడా రాని రబ్బే, అట్లా రూమర్స్ అంటే బిగ్ బాస్ టిఆర్పి కోసం ఇంతకు దిగజారుది బిగ్ బాస్. అఫ్ కోర్స్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఏస్తేర్ అండ్ ఆ పిల్లోడు నోయల్ విడిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నోయల్ని తెచ్చారనుకోండి, వైల్డ్ కార్డ్ లో ఏస్తేనే పంపిస్తే వీళ్ళు ఏమన్నా కలుసుకుంటారేమోలే అని చూస్తుంది బిగ్ బాస్, అంతేగాని వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తీసుకోదు. మీకు అర్థమైందా? బిగ్ బాస్ వరకు జెన్యూన్ గానే ఇప్పటి వరకు వెళ్ళింది, అన్ని బాగానే వెళ్ళినట్టుగా. టిఆర్పి కోసం వీడికి బయట ఎవడెవడైతే పక్కన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని పంపారు, మీకు నేను ఎప్పటి నుంచో పెద్ద శత్రువుని, మన ఇద్దరికి భూతగదాలు ఆస్తగదాలు ఇంకా అప్పులు సొప్పులు బోల్డ్ ఉన్నాయి, రోజు మీ ఇంటికి వచ్చి తలుపులు తంతున్నా నేను. ఓకే, నన్ను తీసుకొచ్చి మీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ వేస్తారు అనుకున్నారా? ఈ పిల్లకి వాడితో గొడవలు ఉన్నాయని చెప్పేసి నెవర్ లైక్ దట్. వాళ్ళంతకు దిగజారు టీఆర్పీ కోసం. ఈ పిల్ల ఏదో అట్లా అనుకుంటుంది, ఆమె ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ విధంగా చేసుకుంటుంది తప్ప లావణ్యని పిలవడానికైనా సరే షీ ఈజ్ నాట్ ఏ ఆర్టిస్ట్ కదా, అలాంటి షీ ఈజ్ నాట్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బరిలక్క ఉంది, షీ ఈజ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఆ పిల్లని చూసి నేర్చుకోండిరా అని 10 మంది మాట్లాడతారు. కుమారి ఆంటీ ఉంది, ఆవిడని చూసి నేర్చుకోండిరా 10 మంది మాట్లాడతారు. లావణ్య ఆవిడని చూసి నేర్చుకోండిరా అని ఎవరంటారు? భలే కరెక్టే చెప్పారు. అంటే ఇప్పుడు లాజిక్ షుడ్ బి ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు వచ్చిన నబీల్ వీళ్ళందరూ కూడా పాపము ఎప్పటి నుంచో ఇన్స్టాలో ఏవో చేస్తున్నారు. మనీకంట కూడా పాపం షార్ట్ ఫిలిమ్స్ అనో ఇదనో అద్దంలో మొహం చూసుకొని కొంచెం ఫేమస్ అవ్వాలని వాడికి కూడా ఒకటి ఇది ఉంది. అవునా? అరే వీడిని చూసి నేర్చుకోండిరా, ఇన్ని ఇదున్నా సరే బిగ్ బాస్ కి వచ్చాడు అంటాడు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ ని కూడా వాడిని చూసి నేర్చుకుంటారా, బిగ్ బాస్ చుట్టూ తిరిగి కష్టపడి లాస్ట్ కి లోపలికి వెళ్ళాడు, గెలిచి వచ్చాడు, అలా అంటారు. కానీ ఇప్పుడు సరే ఒక లావణ్య అనే కంటెస్టెంట్ లోపల పెట్టాం బిగ్ బాస్, నేనే బిగ్ బాస్ పెట్టా, ఈమెను చూసి మీరు నేర్చుకోండిరా, నేను ఎవరికి నేర్పియాలి, ఏం నేర్పియాలి? కానీ మంచి లాజిక్ చెప్పారు. ఇది నాకు అంటే ఆవిడ వెళ్ళదని నాకు అనిపించింది కానీ బట్ ఈ లాజిక్ నేను మిస్ అయిపోయాను. కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను వీళ్ళందరితో ఏం చేయాలి? నీతోనే డాన్సో లేక బీబీ జోడియో ఏదో ఒకటి చేయాలి, లేదా ఏ దసరాకో దీపావళికో లాంటి ఏమన్నా ఉంటే వీళ్ళందరినీ పిలిచి జనాల్ని ఎంటర్టైన్ చేయించాలి. ఓకేనా? ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాళ్ళని అయితే నేను ఎంటర్టైన్ చేపిస్తాను, నైనిక లాంటి వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తారు, ఈ అఫ్ కోర్స్ ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళైనా తమిళ బ్యాచ్ వచ్చి ఏదో ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేస్తారు. వాళ్ళ వల్ల ఇప్పుడు నిన్న ఎమోషన్స్ అందరు షేర్ చేశారా? చాలా మంది కూడా ఏడ్చారు. ఇప్పుడు అదే లావణ్యని బిగ్ బాస్ లో పెట్టి ఆమె ఎమోషన్ తో ఎవడన్నా ఏడుస్తాడా? సో బిగ్ బాస్ అనే వాళ్ళు ఇంతకి దిగజారరు టీఆర్పీ కోసం. మనం ఒక మనిషిని తెస్తున్నామంటే వాళ్ళని చూసి 10 మంది ఏదో అనుకోవాలి. ఇప్పుడు షకీలా గారిని తెచ్చారు, ఆవిడని చూసి 10 మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి. గంగావన్ తెచ్చావు, 10 మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి. అది బిగ్ బాస్ అంటే. అండ్ వాళ్ళ వల్ల మన షోకి వాల్యూ పెరగాలి. వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చారా అనకూడదు, అది సంగతి. సో చాలా బాగా చెప్పారు అసలు ఈ పాయింట్ చాలా క్లియర్ గా. అంటే యా అసలు 100%. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఎక్కడ అలా ఏది లేదు. ఇప్పుడు ఎవరు తీసుకున్నా, ఈవెన్ మీరు అన్నట్టు మణికంఠ తీసుకున్నా, తను కూడా చాలా, ఒకప్పుడు నేను తన ఫాలోవర్ నేనండి, తన వీడియోస్ అన్ని చూసేదాన్ని, ఎంజాయ్ చేసేదాన్ని,
ట్రూలీ అంటే ఫ్రాంక్లీ సేయింగ్ తన వీడియోస్ బాగుండేవి, చాలా ఆయన బాగా చెప్పిన చేస్తారు. కథ ఆయన పర్సనల్, మనకు అనవసరం అది. అది మనకు నచ్చలేదు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ వరకు ఏంటంటే మనం తన గురించి పర్సనల్ గా చూస్తున్నాం కాబట్టి మనకు నచ్చుతారా Exactly. నచ్చట్లేదా ఇంకా అంతే, రెండే ఉన్నాయి. బట్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ తన పార్ట్ తను బాగానే చేసుకున్నారు, తనకుండే ఫాలోవర్స్ తనకున్నారు. యా, మీరు అన్నది కరెక్ట్, చాలా ఒక బాగుంది అసలు. కంటెస్టెంట్ మనం తెచ్చాము అంటే దానివల్ల మనకు మర్యాద పెరగాలి. ఉమ్, మర్యాద పోగొట్టుకోవడానికి ఏది పడితే అది చేయకూడదు. అవును. ఇంకా సరే అశోద్రా బాబు వాళ్ళు అట్లాంటి వాళ్ళని తీసుకొస్తారని చెప్పేసి స్థాయికి అవును, బిగ్ బాస్ వెళ్ళదు కదా. అవును, డెఫినెట్ గా. ఈవెన్ ముమైత్ ఖాన్ తెచ్చినా కూడా ఆవిడకంటూ ఒక ఇది ఉంది, తను కష్టపడి తనకున్న ప్రొఫెషన్ లో తను చేసుకున్నారు, వచ్చారు, తనకు ఒక పేరు వచ్చింది అని ఉంటుంది. కానీ ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్. ఎవరిని అలా తేరు. మన ముమైత్ ఖాన్ షీ ఈజ్ నాట్ ఏ నార్మల్ లేడీ. అవును. ఆమె వేరే భాష నుంచి ఇక్కడికి వచ్చినా తెలుగులోనే ఎదిగింది. సోలో హీరోయిన్ లాగా కూడా 2-3 సినిమాలు చేసింది. అవునవును, అదే బొటికో ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంది. ఏదో చేయాలనుకుంటుంది. బట్ ఆమెకు భాష లోపమో ఇంకేంటో ఆవిడ చెప్పేది అవతల వాళ్ళకి అర్థం కాక అప్పుడప్పుడు ఇదవుతుంది. ఆ డ్రగ్స్ కేసులో ఆమెని నిందితురాలు చేసినందుకు అది పోగొట్టుకోవడానికి నేను అలాంటి దాన్ని కాదు అని నిరూపించుకోవడానికి కూడా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒకటి ఉందండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలా అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? తీసుకురారు, అది చేయరు అలాంటి పనులు. అంటే బయట టాక్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక సైకో అండి బయట వరుస హత్యలు చేశాడు, 72 హత్యలు చేశాడు అనుకుందాం. అంతెందుకు, మొన్న అదేంటిది కోల్కతా కేసులో రేప్ చేసినోడు ఉన్నాడు, వాడు ఫేమస్ అయ్యాడు. తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టేస్తావా? కోల్కతా రేప్ కేసులో వాడు ఫేమస్ అయ్యాడుగా. అవును, వాడి ఫేస్ మొత్తం అందరికి తెలుసుగా. అవును, కొద్ది గొప్ప అంటే అందరికి తెలుసు. సెలబ్రిటీ అంటే ఏంటి? ఏ ఫేమస్ పర్సన్. అవును, నువ్వు ఎలా ఫేమస్ అయిన తర్వాత సంగతి. అవును. వాడు ఫేమస్ అయ్యాడు, తీసుకొచ్చి బిగ్ బాస్ లో వేస్తావా? అంటే అంత ఎథిక్స్ లేకుండా వాళ్ళు ఇది చేయలేదు, ఎందుకంటే ఇంత పెద్ద షో చేస్తూ. అది. అండ్ ఇక ఎట్లా ఈమె గురించి టాపిక్ వచ్చింది కాబట్టి శేఖర్ భాషని బెదిరించినట్టే ఎవరో పోలీసులు నాకు కూడా ఫోన్ చేశారు నిన్న. నేనంటే లావణ్య న్యూడ్ వీడియోలు, నీ న్యూడ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఇదిగో నేను బయట పెడతానని బెదిరించానంట ఆ పిల్లని అని ఆవిడ కేసు పెడితే, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలని ఆ ఎస్ఐ ఎవరో మాట్లాడితే చెప్పా గట్టిగా. నేను గట్టిగానే, ఎవడు పడితే వాడు వచ్చి నీ కేసు పెట్టారు, మీరు రండి పోలీస్ స్టేషన్ కంటే ఎందుకు వస్తామండి, అది జెన్యునా కాదా చూడండి, అది మీరు వచ్చి చెప్పాలి, మేము ఎందుకు వస్తాం? ఇప్పుడు నేనే ఉన్నాను, నరేంద్ర మోడీ నన్ను గిల్లాడు అని కేసు పెడతా, పిలిచి ఆయన దగ్గర సాక్ష్యం తీసుకుంటారా గిల్లావా లేదా? రండి ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి. ట్రంప్ నన్ను తిట్టాడని చెప్తా, వెళ్ళి ట్రంప్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన వాంగ్మూలం తీసుకుంటావా? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఎవరో వచ్చి ఏది పడితే మాట్లాడి ఎట్లా పడితే కేసులు పెట్టేస్తారు. వాళ్ళకి ఏముంటుంది టైం పాస్. నువ్వు అలా ఎవరి మీదైనా పెట్టచ్చు, కానీ నీకు నిజంగా ఆ కేసు జెన్యున్ గా నీకు అనిపించి 1-2 సార్లు చదివి ఆ పర్ఫెక్ట్ ఎవిడెన్స్లు ఉన్నాయని నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత నన్ను పిలువు అన్న. అవన్నీ ఉన్నాయి నా దగ్గర, నువ్వు రా అంటున్నాడు. మరి అవన్నీ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ వారెంట్ పంపించని చెప్పా. మరి ఇంకేం చెప్పను? మరంతే, నీ దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్లు ఉంటే నన్ను అడగండి అన్న. ఎవిడెన్స్లు ఉన్నాయి అంటున్నావు, మరి ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ చేయి, నేను కోర్టులో కొట్లాడతా, అసలు నేను కాదని చెప్తా. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? అట్లా ఉంది అంటే ఆవిడ. మరి ఆ పోలీస్ స్టేషన్లో నాకు ఇప్పటిదాకా అందరు చెప్తుంటే వింటున్నా, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ మీదే రన్ అవుతుంది అని. మొన్న కామెంట్స్లో అండి ఏదో ఇన్ని చేస్తుంది కదా లావణ్యకి, ఏమైనా బిజినెస్లు ఉన్నాయంటే మాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉందండి అన్నారు. అంటే ఒక బ్యాంక్ ఉంది, ఒక హోటల్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఒక రెస్టారెంట్ ఉంది, ఇలాగా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. చాలా ఫేమస్ అయితే ఇలా ఉంది పరిస్థితి. ఆ రకంగా చేస్తుంటే ఏంట్రా బాబు అని ఆ కామెంట్ లో చూసి నవ్వుకున్నాము. ఇప్పుడు మీకు జస్ట్ నిన్నే అలా ఎలా పిలుస్తాను నేను, సో అండ్ సో అండి అని. మీద ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయంటే, అవును ఇంతకుముందు కూడా ఉన్నాయి. నేను ఇట్లాంటి లావణ్య లాంటి వాళ్ళతోనే ఇంతకుముందు ఇంకోటితో పెట్టుకున్నారు వీడియోలు మీ ఫాలో అవుతూనే. ఇంతకుముందు చాలా మందితో పెట్టుకున్నా. అందులో కొంతమంది అదేంటిది వీడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అర్థం ఇట్లాగే పిలిచారు. పిలిచి మా దగ్గర కెమెరాలు ఎత్తుకెళ్ళాడని కేసు పెట్టారు. ఏం చేస్తుందా? ఎంత బ్రతికి కెమెరాలు. అది కూడా 90,000కే 90,000కి అమ్మేసి గోవా వెళ్ళి జల్సాలు చేసి వచ్చేసాను నేను. సరిపోయింది నాకు 90,000. సరే వాట్ ఎవర్, ఇది బిగ్ బాస్ మీరు వెళ్తారేమో చూడండి. అన్నీ కానీ. సో వాట్ ఎవర్, ఇట్లా ఉంటాయి పరిస్థితులు ఇవన్నీ. ఆ లావణ్యకి దొరికింది. ఇప్పుడు నా పేరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది ఆ కేసు సంబంధించింది. అప్పట్లో ఇట్ కమ్స్, ఒకప్పుడు లాంగ్ టైం అది అయ్యింది, వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. అది ఎందుకో ఈమెకు దొరికింది. తీసుకెళ్ళి వెంటనే నాకు మెసేజ్లు చేసేసి నువ్వు ఇదంట కదా, నువ్వు అదంట కదా, నువ్వు ఇట్లంట కదా, అట్లంట కదా అని చెప్పి మెసేజ్లు చేసింది. తర్వాత నా పర్సనల్ విషయాలు 1-2 చెప్పింది.
నేనేం చేశా, ఏంటి ఎవరో ఒకరు చెప్తే తప్ప నా విషయాలు నీకు తెలియదు కదా, ఇప్పుడు ఈ ఫోటో అంటావా అవును ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది, పెద్ద విషయం కాదు. కానీ నా పర్సనల్ ఒక మాట చెప్పావు, నువ్వు పలానా టైంకి అక్కడ ఉంటావంట కదా అని. ఓకే, వాట్ ఈస్ ఎవరో మీకు తెలిసిన వాళ్ళు అప్పుడు తప్పించి నేను ఏం చేసి ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా, అవును ఏం లేదులే యాక్చువల్గా అక్కడికి ఎందుకు వెళ్తానంటే ఇందుకు వెళ్తాను, ఇలా చేశాను అలా చేస్తాను సరదా చాట్ చేస్తున్నా, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే మీరు మంచోళ్ళే కదండి, మరి నన్ను ఎందుకండి ఇలా చేస్తున్నారు, లావణ్య నీతో ఎంత బాగా చాట్ చేసినా నువ్వు నాకు శత్రువే లావణ్య, ఇప్పుడు నీతో ఎంత బాగా మాట్లాడినా రేపు పొద్దున్న ఏ ఛానల్కి వెళ్ళి నేను ఖచ్చితంగా తిడతానని నేను చాట్ చేస్తానే ఉన్నా. సరే రండి తిట్టుకోండి, అలా చేయండి ఇలా చేయండి ఆవిడేదో పెడుతుంది. నెక్స్ట్ నేను నిన్ను యాక్చువల్గా ఒక సిస్టర్ లాగానే చూస్తున్నాను ఇప్పటివరకు, అంత కావాలంటే నీకు సంబంధించి మా దగ్గర బోల్డన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, బోల్డన్ని వీడియోస్ ఉన్నాయి, పిచ్చి పిచ్చి వీడియోలు 100 ఉన్నాయి. పిచ్చి పిచ్చి వీడియోలు అంటే న్యూడ్ వీడియోలు కాదు, ఈమె హ్యా హీ హ్యా అని చెప్పేసి ఈ అల్లర్లు ఉంటాయి కదా, అవి అరిసేవి కరిచే వీడియోలు, వాటిని పిచ్చి వీడియోలు అంటారు. న్యూడ్ వీడియోలు వేరు మళ్ళీ. అవును అవి అసలు మనం ఎందుకు మనం చూడము పెట్టాం. పిచ్చి పిచ్చి నీకు సంబంధించిన పిచ్చి పిచ్చి వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము అవన్నీ కూడా ప్రదర్శించి చూడు లావణ్య ఎలా చేస్తుందో అని కూడా చెప్పొచ్చు. అయినా సరే ఏదో పోన్లే కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా అని చెప్పి మేము వదిలేసాము. ఇప్పుడు నువ్వే రెచ్చిపోతున్నావు, మేము పెట్టాలంటే ఎన్ని వీడియోస్ పెట్టవచ్చు, అప్పటికి కూడా ఒక సిస్టర్ లాగా అనుకుని నేను నీ మీద ఎప్పుడు ఇలా చేయలేదని చెప్పా. ఏం వీడియోలు నాకు పంపు, నీకు ఉనీత్ రెడ్డి ఇచ్చాడా, నీకు భావన వీడియోస్ కూడా ఉన్నాయా నీ దగ్గర అని చెప్పి నాకు ఏమేమో చెప్పేస్తుంది. అమ్మో ఇదేంటి ఇట్లా టర్న్ తీసుకో అంటే ఆ చాటింగ్ ఏదో చేయడానికి చేస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది, అమ్మ నాకు ఆ వీరు తెలీదు, ఈ ఉనీత్ రెడ్డి గారు కూడా నాకు తెలీదు, నీ పిచ్చి పిచ్చి వీడియోలే ఉన్నాయని చెప్పాను తప్ప నువ్వు దీన్ని ఏదో చేస్తున్నావు, గుడ్ నైట్ అని చెప్పేసి చెప్పా. ఇంకా తర్వాత బ్లాక్ అయిపోయింది, ఏమైందో నాకు తెలియదు. నెక్స్ట్ డే నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కాల్, ఇట్లా వాట్సాప్లో నువ్వు చాట్ చేసావు, ఇదే నీ దగ్గర లావణ్యకి సంబంధించి న్యూడ్ వీడియోలు ఉన్నాయంట కదా, ఒరే 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 సరిగ్గా చూసుకో. ఇది నైట్ మీకు డిస్కషన్ అయింది చాటింగ్, పొద్దున్నే కాల్. ఎగ్జాక్ట్లీ నిన్న కాక మొన్న నైట్ చాట్, నిన్న కాల్, ఇప్పుడు ఈ నైట్ కాక లాస్ట్ నైట్ చాట్ కాల్. తర్వాత ఆయన ఫోన్ చేసి ఇలా రమ్మన్నాడు, మీ దగ్గర ఏముంది, మీరు లావణ్య చెప్పింది ఏం చెప్పింది, న్యూడ్ వీడియోలు ఉన్నాయని నువ్వు బెదిరించావంట. ఓకే అది నిజమా కాదా చూసుకోండి, ఆవిడ ఎవిడెన్స్ పెడితే అప్పుడు నేను వస్తాను. ఎవిడెన్స్ ఉంది నా దగ్గర అంటాడు. ఏం ఎవిడెన్స్ ఉంది, నువ్వు చాట్ చేసావు కదా, ఆ చాటింగ్లో ఏముంది అది నువ్వు వచ్చి చెప్పు, నేను ఎందుకు వచ్చి చెప్పాలి, నువ్వు సరిగ్గా చూడు. పిచ్చి వీడియోస్ అని అన్నానా, న్యూడ్ వీడియోస్ అని అన్నానా నేను? కానీ పిచ్చి వీడియోలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మనం కూడా చూపించచ్చు. ఆమె రాస్తారని ఇంట్లో ఫోన్ దొబ్బేసింది ఆ పిల్లని, బిచ్ అంటే ఈ ఎట్లా ఇప్పుడు మనకు లావణ్య పెట్టే వీడియోసే వీళ్ళు నమ్ముతున్నారు, మాల్వి తీసే వీడియోలు రాసం తీసే వీడియోలు కూడా మనకు ఉంటాయి కదా, గొడవ పెట్టేది ఈవిడ బూతులు మాట్లాడేవి, వాటిని పిచ్చి పిచ్చి లెక్కలు చేయకుండా న్యూడ్ లెక్కలు చేయకుండా ఎవరు అంటారు కదా. అసలు ఒక ఛానల్ పెట్టుకొని ప్రాపర్ ఒక జర్నలిస్ట్ ఎవరు అట్లాంటి ఆ లాంగ్వేజ్ కూడా ఇప్పటివరకు మేము ఎక్కడ వాడింది లేదు, యూజ్ చేసింది లేదు. పిల్లకి సంబంధించి పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ ఉన్నాయి అంటే పిల్లకి సంబంధించి న్యూడ్ వీడియోలు ఉన్నాయని కాదు అర్థం. ఆ పిల్ల కరిచి జుట్టు పీక్కొని తలగోడకేసి కొట్టుకొని వస్తువులు తీసేది, రిమోట్లు తీసి అద్దాలు పగలగొట్టేవి, ఇట్లాంటివి ఉంటాయి చూసావా, వాటిని పిచ్చి వీడియోలు అంటారు. కాకపోతే ఇక్కడ మీ ప్లేస్లో ఇంకొక పర్సన్ ఉన్నారు అనుకుందాము, చాలా మంది అంటే అందరూ ఇంత డేరింగ్గా ఉండాలని ఏం లేదు కదా, కొంతమంది అమ్మో పోలీసులు పిలిచారా వెళ్ళిపోవాలేమో ఇట్లా ఆలోచిస్తారు, వాళ్ళ తప్పు లేకపోయినా కూడా వెళ్ళిపోయి ఇదైపోయి అట్లా ఉంటారు. యాక్చువల్గా వెళ్ళేవాడిని నేను నిజంగా ప్రామిస్ చెప్పాలంటే, వెళ్ళడం పెద్ద విషయం కాదు, అది ఎక్కడో ఉంటుంది ఊరు దాటి, మనకి గంటకు ఛానల్ ఉంది నాకు, ఇప్పుడు ఇది అయితే నెక్స్ట్ ఇంకో ఛానల్కి వెళ్ళాలి, అదైతే ఇంకో ఛానల్కి వెళ్ళాలి, అన్ని ఛానల్ లావణ్య గురించే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇంకేం వర్క్ నాకు సినిమా రిలీజ్ అయితే రివ్యూలు ఉంటాయి, ఇంకేమన్నా టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు శివబాలాజీ గారు ఒక మంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు యూట్యూబర్స్ మీద, అదో టాపిక్ ఉంది మాకు. క్రైమ్ స్టోరీలు ఉంటాయి, ఇంకేవేవో ఉంటాయి. నిన్న పాప మనో గారి పిల్లల్ని ఎవరు అరెస్ట్ చేశారు, వాళ్ళు గొడవలు చేశారని అదో టాపిక్ ఉంటది. మన ఎవరు కేవకేక ఈ అమ్మాయి పేరేంటిది, మలైకారోరా, వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకున్నాడు పాపం, అదొక టాపిక్. ఇట్లా మాకు బోల్డ్ ఉంటాయి చెప్పడానికి. లావణ్య ఒకతే ఉంటుందా, ఇంకేం ఉండవా? సో ఇట్లా ఉండేసరికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావడం నాకు టైం వేస్ట్ పని, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇతను అడిగా, వాళ్ళకేది ఏంటి, నీ మీద కంప్లైంట్ వచ్చి నువ్వు రా, నీ కంప్లైంట్ ఇచ్చింది ఒక మనిషి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు మాట్లాడు, పోనీ ఒక లేడీ నీ దగ్గరకు కంప్లైంట్ ఇచ్చిన మాట, నీకు ఇచ్చింది లావణ్య, నువ్వు నన్ను ఎలా పిలుస్తావు? ఏమన్నారు మీరు అసలు? హౌ కెన్ యూ కాల్ మీ యార్? నీకు తెలియాలి కదా అసలు తను ఏంటి ఇవన్నీ చూసి తర్వాత రాక జెన్యూనిటీ ఉందా లేదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఫైనల్ గా? నేను గట్టిగా అరిచేసరికి ఆయనకు హర్ట్ అయింది ఈగో, ఆ ఎస్ఐకి. నేను ఇట్లా అంటే నువ్వు నన్నే సవాల్ చేస్తా ఉండు,
నేను నిన్ను అరెస్ట్ నేనేంటో నీకు చూపిస్తా అన్నాడు. ఇది పరిస్థితి. ఇలా ఉన్నారు. మరి ఏమనాలి చెప్పు. ఇప్పుడు నేను అదే సీరియస్గా తీసుకొని నేను హోమ్ మినిస్టర్ కామన్ పీపుల్ ఎలా వాళ్ళని కదా. వాళ్ళు ప్రొటెక్ట్ ఇప్పుడు నేను కమిషనర్ దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు నేను డీజీపీ స్థాయి నుంచి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పు. నేను ఇంకా గట్టిగా ఫైట్ చేస్తే నేను ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోలేనా? దెన్ 100% అంటే నేను హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి యాక్షన్ తీసుకోలేనా? తను ఎందుకలా అంటే తనేమనుకుంటున్నాడు నేను పోలీస్ నేను సరే యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు కల్ప్రిట్స్ని పట్టుకో, ఇంకెవరన్నా ఏమైనా చెయ్యి. నీ కంప్లైంట్ ఇచ్చింది ఒక లావణ్య. అందులో ఎంతటి వరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు ఏముంది, ఆవిడ పెట్టిన ఎవిడెన్స్లో ఏముంది పర్టికులర్ చదువు. తర్వాత నాకు నేనే మళ్ళీ కాల్ చేశాను. నెక్స్ట్ నేను మళ్ళీ కాల్ చేసి ఎందుకు అనవసరంగా అరిచా పాప మీద అతని వల్ల నాకేముంది, మీ మీద అనవసరంగా అరిచానండి, ఏమనుకోవద్దు, అసలు ఆ పిల్ల చెప్పేవన్నీ నమ్మకండి అని నేను మళ్ళీ సున్నితంగా మాట్లాడితే ఆ బంజారా హిల్స్లో ఏదో ఉంది కదా కేసు నెంబర్ ఎంత చెప్పది అని మళ్ళీ రివర్స్. ఈయనేంటి ఇలా మాట్లాడితే నేను పాపం అని మళ్ళీ కాల్ చేస్తే ఇలా అంటున్నాడు ఏంటి. నేను యాక్షన్ తీసుకోవచ్చు ఆయన పైన, పెద్ద విషయం కాదు అది. తను మళ్ళీ అలాగే అన్నాడు. అండ్ నెక్స్ట్ సరే మీ ఇష్టం అండి, నేనేమైనా చేసుకోవచ్చు, మీ ఇష్టమా, పర్లేదా అని నచ్చింది చేసుకోండి, నష్టమేం లేదు, గో ఎహెడ్ అని చెప్పేసి ఇంకేం మాట్లాడినా నేను, గో ఎహెడ్ అంతే. తర్వాత ఎవరితోనో ఫోన్ చేయించినట్టుంది లావణ్య నాకు, నేను శేఖర్ భాష ఫ్రెండ్ అండి అని నాకు మెసేజ్ చేశాడు. నేను యాక్చువల్గా మీరేమో అనుకున్నా. నాకు అదే టైంకి మన వాళ్ళు కాల్ చేసి చెప్పుంటారు రేపు ఇప్పుడు అంటే నిన్న ఇప్పుడు రేపు మనం కలుస్తున్నాం కదా. సో దాని గురించి ఏమంటే శేఖర్ భాష మీరేమో చేశారేమో అనుకుని నేను కాల్ చేస్తే అబ్బాయి ఎవరో మాట్లాడారు. ట్రూ కాలర్లో సంధ్య అని లేడీ పేరు వస్తుంది. అబ్బాయితో మాట్లాడాను, ఇట్లా శేఖర్ భాష ఫ్రెండ్ అండి, శేఖర్ భాష వెళ్తూ మీ నెంబర్ ఇచ్చి మీకు ఇవన్నీ ఎవిడెన్స్లు ఇవ్వమని నాకు చెప్పాడండి, మంచి ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇస్తాను, అంతకీ ఎక్కడి దాకా వచ్చిందండి ఈ కేసు అని అడిగాడు. పర్లేదండి మీరు ఎవిడెన్స్ పెట్టండి. అప్పటిదాకా కూల్గానే మాట్లాడా. తర్వాత నాకు అర్థమైంది ఎవరితోనో కావాలని చేయిస్తుంది పిల్ల అని. నేను చెప్పేశా ఆయనకి మన స్టేటస్ ఏంటంటే ఆల్రెడీ సంబంధించినవన్నీ మనం అన్ని ఛానల్స్లో రికార్డ్ చేసుకునే ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా సరే బయట పెట్టేశారు, పెద్ద విషయం కాదు. నేను వెళ్ళే ఛానల్స్ అన్నీ కూడా లావణ్యకి పెట్టా, ఇన్ని ఛానల్స్కి వెళ్తా నేను అని. అందరి దగ్గర ఆల్రెడీ రికార్డెడ్ ఈవిడకి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. అది వాడికి చెప్పేశాను నేను, ఇలా ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు, రేపు మా పిల్ల అరెస్ట్ అయిపోతుంది, ఇవన్నీ బయటకు వస్తాయి. పెద్ద చెప్పేసా ఆయన శేఖర్ భాష ఫ్రెండ్ అనుకోని నేను నిజం చెప్పేసా. నాకు తెలియదు యాక్చువల్గా అంటే కరెక్ట్ టైంకి రేపు శేఖర్ భాష ఫ్రెండ్ వస్తుంది, మనం బిగ్ బాస్ గురించి చేసుకొని చేద్దాం అనగానే అదే టైంకి హాయ్ ఐఎమ్ శేఖర్ భాష ఫ్రెండ్ అని వాట్సాప్. ఓకే అని చెప్పేసి నేను కాల్ చేస్తే అబ్బాయి మాట్లాడాడు. ఎవరు మేబీ నేను రేపు అబ్బాయినే కలుస్తున్నానేమో అన్న ఫీల్లో ఉన్నా నేను. మళ్ళీ ఆయన మొత్తం చెప్పి నేను జరిగిందంతా చెప్పేశా. అన్ని ఛానల్స్లో రికార్డింగ్ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయండి, రేపే ఎల్లుండో వచ్చేస్తాయి, 4 daysలో అన్నీ పెట్టేస్తాం చూడండి అన్న. 4 daysలో మీరు పెట్టే ఎవిడెన్స్ని బట్టి మీకు ఇంకా మంచి ఎవిడెన్స్లు నేను ఇస్తానండి అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేసాడు. అప్పుడు వెలిగిందా బల్బు? అనవసరంగా జరిగేదంతా వీడికి ఎందుకు చెప్పారా బాబా, ఇప్పుడు కూడా రికార్డ్ అవ్వని ఎట్లా వాళ్ళకి చెప్పేసాలే, పెద్ద విషయం ఏం కాదు. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఈ పిల్ల విషయం ఏంటంటే ఈవెన్ ఆ కరాటే కళ్యాణి గారైనా సరే, ఈవెన్ లోపలికి వెళ్ళిన మన శేఖర్ భాష అయినా సరే, నేనైనా సరే, మేము ఏం ఎదురు చూస్తున్నామంటే సరే పిల్ల సైలెంట్ అవుతుందా, ఓరికే చూద్దాంలే, ఎంత కాదన్నా ఎగిరెగిరి పడిసి 4 రోజులు రాష్ట్రంతో కలిసి ఉన్న పిల్లే కదా, వాట్ ఎవర్ ఎంతగా ఇప్పుడు మనం ఈయనకు సపోర్ట్ చేసినా ఆ పిల్లోడితో 4 రోజులు కలిసి ఉన్న పిల్లే, ఎంత కాదనుకున్నా కొన్ని రోజులు ఎగిరెగిరి పడుతుంది ఏదో ఒకటి. ఆమె కూడా బాధితురాలే, ఇంకా నేను చెప్పాలి అంటే ఒక యాంగిల్లో చూసుకుంటే ఇష్టపడింది, ఓకేనా, ఇతనితోనే ఉండాలనుకుంది, అతను వెళ్ళిపోయేసరికి పిచ్చెక్కింది. అట్లా చూసుకున్నా కూడా పాపం ఒక యాంగిల్లో పాపం అనుకున్నా కూడా సరే పోన్లే సైలెంట్ ఉంది కదా అని వదిలేసాం. మీద పడి ఇంకా రక్కుతా అంటే ఎట్లా, హౌ కెన్ వి, అదేం లేదు కదా. అన్నీ ఇప్పుడు మన కరాటే కళ్యాణి గారు కూడా ఇన్ని ప్రూఫ్లతో ఆల్రెడీ అన్ని ఛానల్స్లో రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒకటి కాదు రెండు, ఒక 17, 18, 20 వీడియోస్ ఉంటాయి. అవి విడుదల చేయడానికి పెద్ద విషయం కాదు, కాకపోతే సైలెంట్ అయితే కదా, ఎందుకులే మళ్ళీ మొదటి దాకా తెచ్చుకోవడం. ఈ పిల్ల ఏదో సర్దు మనుగుతుంది, గ్రాఫ్ తగ్గుతుంది కదా అని చెప్పి వీళ్ళు ఇలా ఉన్నారు, ఈవిడ పెంచుకుంటుంది, ఇది సంగతి. అది ఆవిడది విఘ్నత. లోపలికి వెళ్ళాక బయట అట్మాస్ఫియర్ ఎలా ఉంది? బయట అట్మాస్ఫియర్ ఏంటంటే అందరికి ఈ కేసుకు సంబంధించి ఫాలో అయ్యే వాళ్ళందరూ శేఖర్ భాష లోపలికి వెళ్ళాడు, అయ్యో శేఖర్ భాష ఉండని రోజు ఇలా చేశాడు. మొన్న నేను ఒక లైవ్లో కూర్చున్నా,
లైవ్లో కూర్చుంటే ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి ఫోన్లు, అందరు కూడా ఆ పిల్లకి ఇలా చేసే శేఖర్ భాష ఉన్న రోజులు బాగుండేదండి, ఇప్పుడు ఆమె రెచ్చిపోతుంది, మళ్ళీ రెచ్చిపోయింది లావణ్య, ఆయన ఉన్న రోజులు కొంచెం కంట్రోల్లో ఉంది, మళ్ళీ రెచ్చిపోయింది అంటుంది. మాకు అదే అనిపించింది, సరే కంట్రోల్లో ఉంటే ఉన్నావు, మళ్ళీ రెచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇంకెవడో వచ్చి మళ్ళీ నీ ఎవిడెన్స్ అని అందరి దగ్గర ఉన్నాయి కదా, నీకు తెలియదు ఏవేవి ఉన్నాయి అనేది. అది ఆ ప్రాబ్లం, ఆ పిల్లకి ప్రాబ్లం అది. అందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నన్ను పిలవాలి, పిలిస్తే నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి తీసేసుకోవాలి. మన దగ్గర ఏమున్నాయి నా బొంద, ఆవిడ అలా అనుకుంది. మనకి పిచ్చి పిచ్చి అంటే ఇవే పిచ్చి పిచ్చి, వాళ్ళకి ఆ పిచ్చిది కాబట్టి పిచ్చి పిచ్చి వీడియోస్ అని చెప్పా. మొదటి నుంచి చెప్తున్నా ఈ పిల్ల పిచ్చిది అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ అంటే నీ తమ్నైల్స్ గురించి మాట్లాడాలి, తమ్నైల్స్ గురించి అంటే ఛానల్ వాళ్ళతో మాట్లాడండి, నాకేంటి సంబంధం అని చెప్పా. నీకేంటి సంబంధం ఉందో నేను నీకు చూపిస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేసాడు. అది జరిగింది. సరే చూపించుకో, వాట్ షుడ్ ఐ డూ? ఓకే, ఎవరో ఇలా అవన్నీ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాము. బట్ ఏదేమైనప్పటికీ అంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుందిలేండి. అంటే అసలు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉండదు కదా. అండ్ ఇదేంటి మన డేట్ ఎప్పుడు ఇచ్చారు, డెలివరీ డేట్? ఆల్రెడీ హాస్పిటల్ అయితే నిన్న వెళ్ళిపోయారు, ఇవాళ అని అనుకుంటున్నారు. ఇంకా ఏం న్యూస్ రాలేదు. ఈ రోజే అనుకుంటున్నారా డేట్? ఈ రోజా అంటే ఇవాళ రేపు ఎనీ సెకండ్ అవ్వచ్చు, ఎందుకంటే రేపు ఈ రోజు లేదా అర్ధరాత్రి అయినా అటు సెకండ్ అయినా ఏమైనా అవ్వచ్చు. బట్ అదే మేము కూడా కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో న్యూస్ కోసం ఈ రోజు రికార్డ్ అవుతుంది అక్కడ స్టూడియోలో వీకెండ్ ఎపిసోడ్స్. వీకెండ్ ఎపిసోడ్ మేము సాయంత్రం వరకు ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఉంటే వీళ్ళు ఏదన్నా చిన్న కబురు నాగార్జున గారు శేఖర్ భాషకు చెప్పేవాడేమో. అవును, బేబీ బాయ్ అనో బేబీ గర్ల్ అనో అట్లీస్ట్ ఒక చిన్న ఇది ఆ ఎమోషన్ చూడొచ్చు, అంత మించి ఇంకేముంది. నేను ఒక విషయం చెప్పాలి, నేను ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూ చేసి అమ్మో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకున్నా. అంటే ఆల్రెడీ మీది నేను చాలా వీడియోస్ చూసాను, మీరు శేఖర్కి చాలా సపోర్ట్ ఉన్నారు. అండ్ శేఖర్ కని కాదు, మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తే మీరేంటని అర్థమైంది. నేను డెఫినెట్గా కంఫర్టబుల్గా ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడగలను అనే వచ్చాను. దేవుడి దయ వల్ల ఏమి ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమి అడగద్దు అట్లా అని అనుకున్నా. బట్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. అండ్ మీరు ఎనీ టైం ఎప్పుడు పిలిచినా కూడా నేను అంటే ఏదో క్వశ్చన్ చేసి కాంట్రవర్సీ చేయడం ఎందుకు మా మనకి అవసరం ఏముంది? అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే టీఆర్పీ కోసమో దేనికోసమో ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు నేను ఆన్సర్ చేయలేను, ఒక క్వశ్చన్ అడిగితే ఇబ్బంది పడతానే ఉంటాను కదా. డెఫినెట్ గా ఆన్సర్ చేస్తా, కానీ లోపల ఎక్కడో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలి? ఎందుకంటే చాలా మంది అక్కడ చూస్తుంటారు, నేను చెప్పే ఆన్సర్ ని బట్టి నా క్యారెక్టర్ ని జడ్జ్ చేసేస్తారు. జనరల్ గా చెప్తా, ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ జనరల్ గా అట్లానే ఉంటుంది. బట్ చాలా మంచిగా వెళ్ళిపోయింది. అండ్ శేఖర్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సైడ్ నుంచి సపోర్ట్ ఇలానే ఉండాలి, అండ్ మీ సపోర్ట్ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.